హలో గ్యాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆకలి రాజ్యం. ఈరోజు మన బ్యాచిలర్ స్టైల్లో మనం చికెన్ కర్రీ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ముందైతే అర్ధ కిలో చికెన్ కొట్టించుకొచ్చుకొని దాని కవర్ల నుంచి వెళ్ళి ఈ బేషన్లో వేసుకోవాలి. ఈ బేషన్లో వేసుకుని కూడా ఎప్పుడు అవసరమా అని మీరు అనుకుంటారు, కాకపోతే చెప్పు నా బాధ్యత. ఇక మళ్ళీ గొన్నెని నీళ్ళు పోసుకొని మంచిగా గడుపుకోవాలి. మనం తీసుకున్న అర్ధ కిలో చికెన్ కాబట్టి ఒక స్పూన్ కారం వేసుకోవాలి. మళ్ళీ ఇంకో సగం స్పూన్ ఉప్పు వేసుకోవాలి. కొంచెం అంతా పసుపు వేసుకోవాలి. వాళ్ళ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోవాలి, లేకుంటే షాపు పోయి కొనుక్కొచ్చుకొని అయినా వేసుకోవాలి. వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. పక్కకి ఏదైనా షాప్ ఉంటే 10 రూపాయల పెరుగు ప్యాకెట్ కొనుక్కొచ్చుకొని ఒక సగం అంతా పోసుకోవాలి. దీంట్లోనే ఒక నూనె బొట్టు వేసుకోవాలి. ఇక వేసినవి అన్నీ మంచిగా ముక్కలుగా పట్టుకునేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇగో ఇట్లా మంచిగా కలిపినాక ఒక అర్ధగంట పక్కకు పెట్టుకోవాలి. ఇక మనకు ఆకలి ఎక్కువ అయితే 5 నిమిషాలు పెట్టుకున్నా చాలు. మాకు ఆకలి ఎక్కువ అవుతుంది, 5 నిమిషాలు పెడతాం. తర్వాత గ్యాస్ అంటించుకొని ఒక మీడియం సైజ్ గంజి పెట్టుకోవాలి. మీకు ఎక్కువ సూపు కావాలంటే పెద్ద గంజి పెట్టుకోవాలి. తగినంత నూనె పోసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పోసుకోవాలి, సరిపోతుంది. నూనె వేడైనాక మిరపకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఫస్ట్ నూనె వేడైందో లేదో తెలుసుకోవాలంటే ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలి. వేడైంది, ఫస్ట్ మిరపకాయలు ఇట్లా కొంచెం ఎర్రగానే అనిపించిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇట్లా కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత అల్లం కొంచెం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక అల్లం పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. తర్వాత కలుపుకున్న తర్వాత చికెన్ వేసుకోవాలి. ఒకటేసారి వేసుకుంటే నూనె మీద తింటుంది, కొంచెం కొంచెం వేసుకోవాలి. ఈ బేషన్ ఉంటుంది కదా, దాంట్లో కొన్ని నీళ్ళు పోసుకొని ఉంచుకోవాలి. తర్వాత సూప్ చేసుకునేటప్పుడు దాంట్లో పోసుకోవచ్చు మంచిగా. ఇవి మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ కలుపు 3 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. బోల్డ్ ఎక్కువ చేసుకోవాలి. మనం ఫస్ట్ కూరగాయలు పోసుకున్న ప్లేట్ ఉంది కదా, అదే పెట్టుకోవాలి. నిమిషాల తర్వాత మూత వేసిస్తే ఇట్లా అవుతుంది. ముందు చూపించిన టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అప్పుడు వేసుకోలేదు. ఒక ఇట్లా 3-4 నిమిషాలు అయిన తర్వాత ఉడికిన తర్వాత వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపురా. ఇక మళ్ళీ మూత పెట్టుకొని 5 నిమిషాలు మెస్సీ వేయకుండా ఉంచాలి దాన్ని. ఇక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే గిట్లు ఉంటుంది. ఇక సూపు నచ్చకుంటే ఇట్లనే దించుకోవాలి, ఏం కాదు. ఇంకో 2 నిమిషాలు ఉంచి మాకు మళ్ళీ రాత్రికి కూడా కావాలి కాబట్టి మేము నీళ్ళు పోసుకుంటాను. సూప్ ఇష్టం ఉంది కాదు, రాత్రి వాడు వేసుకుంటాడని చెప్పి పోతున్నాం అంతే. ఫైనల్గా చికెన్ మసాలా వేసుకొని ఓకేనా కలుపుకొని దించుకోవాలి. మంచిగా బ్యాచిలర్స్కి అయితే సూపర్ ఉంటుంది. ఎందుకంటే మనం చికెన్ వీక్లీ వన్స్ అనుకుంటాం కాబట్టి ఇట్లా ట్రై చేయాలి. ఇక